మనం చూసినట్లయితే ఈ డిప్రెషన్ కాస్త పిల్లల మెదడుపై ఏమైనా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయా? చాలా చాలా అంటే కాన్స్టెంట్ డిప్రెషన్ వల్ల వాళ్ళకి ఎవరికైనా కానీ అడల్ట్స్లో కూడా సడన్గా హెల్త్ ఇష్యూస్ రావడము, సడన్గా వీక్నెస్ రావడము, లేకపోతే కాన్స్టెంట్ హెడ్ఏక్స్ రావడము, లేకపోతే అసిడిటీ రావడము, స్టమక్ బర్న్స్ రావడము, లేకపోతే ఫీవర్స్ వస్తుంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ టెస్ట్ చేయించుకుంటే ఏం లేదని చెప్తారు, కానీ కాన్స్టెంట్గా ఇవే రిపీట్ అవుతుంటాయి వాళ్ళకి. అది స్ట్రెస్ వల్ల అవుతుంది. స్ట్రెస్ వల్ల అయ్యి ఆ డిప్రెస్ స్టేట్లోకి వెళ్ళిపోగానే అది ఒక సెట్ లాగా అయిపోతుంది. ఓహో, ఈ ఆలోచన వచ్చింది, ఆటోమేటిక్గా మనకి ఇలా జరిగిపోతుంది బాడీలో అని. ఓకే, దీనికి సొల్యూషన్ ఏమంటారు మ్యామ్? సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ స్ట్రెస్, దేనివల్ల స్ట్రెస్ వస్తుంది అనేది కనుక్కోవాలి. సెకండ్, అది ఆ బాబు అమ్మాయి డిప్రెస్డ్గా ఉన్నారా లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయారని కనుక్కోవాలి. ఈ స్ట్రెస్సే ఒక 1-2 వీక్స్ ఉంటే పర్వాలేదు. ఇది 3 వీక్స్ దాటితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఓకే, 3 వీక్స్ తర్వాత ఆ పీరియడ్లో మనం తెలుసుకుంటే ఖచ్చితంగా డిప్రెషన్కి టెస్ట్ ఉంటాయి. చిన్నపిల్లలకు చేసే వేరేగా ఉంటాయి, అడల్ట్స్కి వేరేగా ఉంటాయి. అప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలన్నమాట. మా లాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మేము చెప్తాం, ఇలా ఉంది, బాబు పరిస్థితి ఇలా ఉంది, లేకపోతే పాప పరిస్థితి ఇలా ఉంది, దానికి పరిష్కారం ఇలా ఉంటుంది, మేము ఇలా చేస్తాము అని చెప్పుకోవాలి.